లక్ష్యం ఉండొచ్చు, లక్ష సైన్యం ఉండొచ్చు, కన్న తల్లి ఖడ్గమే యుద్ధాన్ని నడిపిస్తుంది. కట్టుకున్న దాని చిరునవ్వే యుద్ధాన్ని గెలిపిస్తుంది. ఇదిగో నేను బొట్టు పెట్టింది నా భర్తకు కాదు, ఓ చరిత్రకి. మీ సంకల్పంలోనే కాదు, సమరంలో కూడా సగభాగం నాదే. క్షేమంగా వెళ్ళిరండి. సిద్ధమా? సిద్ధం! 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 మా అమ్మ చిన్నప్పుడు నాకు కథ చెప్పింది, చీమ సింహం గురించి. ఒక సింహాన్ని చీమ కుట్టిందట. కుట్టిన చీమ ఉంటుందా? పంజా దెబ్బకి పుట్టుకొని చచ్చింది. అప్పుడే ఇంకో చీమ కుట్టింది. సింహం దాన్ని కూడా చంపింది. ఆ వెనకే మరో చీమ, దాని వెనకే ఇంకో చీమ, ఇలా ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి కుడుతూనే ఉన్నాయి, చస్తూనే ఉన్నాయి. ఇక సింహం ఉక్రోషం పట్టలేక ఒక చీమని పట్టుకుని అడిగింది, ఏ చీమ, నీకు సింహరాజాన్ని కుట్టేంత ధైర్యమా? నీ కళ్ళ ముందే నీ సాటి చీమల్ని చంపుతున్నాను కదా, కనపడలేదా? భయం లేదా అని. అప్పుడు చీమ నమ్మి సూటిగా అడిగిందట, ఓరి పిచ్చ సింహమా, నీ జీవితంలో పారిపోయే చీమని ఒక్కదాన్నైనా చూసావా? ఈ సృష్టిలో భయం లేని జీవాలు రెండే, ఒకటి సింహం, రెండు చీమ. సింహం పట్టి పట్టి చంపుతుంది, చీమ చచ్చే ముందు కూడా కుట్టి కుట్టి ఉరికి చాటుతుంది. ప్రతి భరత సైనికుడు చీమలా తెలియాలి, సింహంలా గెలవాలి. రేపటి విజయానికి విజయ భేరీ మ్రోగించండి. వీరుడా, ప్రసవ వేదనలో తల్లి అరుపులు ఎవరికీ అక్కర్లేదు. పుట్టబోయే బిడ్డ ఏడుపు తప్ప. వృధా చేసేంత సమయం లేదు. కాలం చేసైనా కాలాన్ని కన్నాం. సిద్ధమా? సిద్ధం! 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 సిద్ధమా?
వాళ్ళు 1,00,000 మంది, మనకి 3 లక్షల సైన్యం ఉంది. 25,000 మందిని చంపాం, 60,000 మందిని చంపుకున్నాం. అయితే ఏం, ఇంకా మన సైన్యం 2,40,000. ఇప్పుడు వాళ్ళ సంఖ్య కేవలం 75,000. ఈ యుద్ధం ఇలాగే కొనసాగిన 3వ నాటికి వాళ్ళ సంఖ్య ముగిసిపోతుంది. అప్పటికీ మన సేన మిగిలుంటుంది. ఈ దేశం మనదవుతుంది. శాతకర్ణి ఒక్కడు మిగులుంటే చాలు డెమిట్రియస్, మనలో ఒక్కరూ మిగలరు. మీరతన్ని యుద్ధంలో చూశారు, నేనతనిలోనే యుద్ధాన్ని చూశాను. అంటే వాడికి చావు లేదా? ఉంది. దాని పేరు ఎథీనా. అపార సైన్యం చేయలేనిది ఆడది చేస్తుంది.